పశు విజ్ఞాన బడి ఛానల్కు తిరిగి స్వాగతం. నేను మీ డాక్టర్ అనిల్. ఇంతవరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోయింటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు మనం ఆర్బీకేలలో యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ క్యాటిల్ ఫీడ్ని ఏ విధంగా బుక్ చేయాలో తెలుసుకుందామండి. ఇందుకు గాను యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ ఇంతకు ముందు టీఎంఆర్ బుకింగ్ కోసం ఏదైతే యాప్ వాడారో, అలాగే ఫాడర్ సీడ్ అమౌంట్ పే చేయడానికి ఏదైతే యాప్ వాడారో అదే ఏహెచ్డి యాప్ని మనం వాడుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఆ యాప్ కానీ మీ దగ్గర ఉన్నట్లయితే డైరెక్ట్గా మీరు యాప్ని ఓపెన్ చేయవచ్చు. అలా కాకుండా మీ దగ్గర అప్పటి యాప్ కానీ లేనట్లయితే ఈ యాప్కి సంబంధించినటువంటి లింక్ నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో ఆ లింక్ మీద కానీ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు యాప్ డౌన్లోడ్ అవుతుంది. సో ఆ యాప్ని కానీ మనం ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మనకి మొదటగా ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఏహెచ్ఏ ఐడి అనేది మీ ఏహెచ్ఏ ఐడి అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఏహెచ్ఏ ఐడి ఎంటర్ చేసి ముందుకు కానీ మీరు మూవ్ అయినట్లయితే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకి ఓటీపీ అనేది అడుగుతుంది. అయితే ఇక్కడ అన్ని ఆర్బీకేస్కి డిఫాల్ట్గా ఉండేటటువంటి ఓటీపీ ఏంటంటే 1234. సో ఆ 1234 కానీ మీరు ఎంటర్ చేసినట్లయితే నెక్స్ట్ మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ ఆ ఆర్బీకే నేము డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మనం ముందుగా ఏ ఫార్మర్కి అయితే క్యాటిల్ ఫీడ్ బుక్ చేయాలనుకుంటున్నామో ఆ ఫార్మర్ యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో మొబైల్ నెంబర్ కానీ మనం ఎంటర్ చేసి ముందుకి ఫార్వర్డ్ అయినట్లయితే మనకు ఓటీపీ సెంట్ అనేటటువంటి మెసేజ్ వస్తుంది. అయితే ఇక్కడ మనకి ఓటీపీ డిఫాల్ట్గా 1234 అనేది ఎంటర్ చేస్తే సరిపోతుంది. అయితే ఇక్కడ ఒకవేళ ఫార్మర్కి మొబైల్ నెంబర్ కానీ లేకపోయినా, లేదా మొబైల్ నెంబరు పాతది మారిపోయినా మనం ఫార్మర్ యొక్క మొబైల్ నెంబర్ని మనం తిరిగి మళ్ళీ ఎంటర్ చేసుకోవచ్చండి. దీనికి గాను మనం ఏహెచ్డి వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క లాగిన్లోకి ఎంటర్ అయ్యి అక్కడ ఫార్మర్ అనేటటువంటి ట్యాబ్ పైన కానీ క్లిక్ చేసినట్లయితే అక్కడ మనకు 4 ఆప్షన్స్ వస్తాయి. అక్కడ ఎడిట్ ఫార్మర్ డీటెయిల్స్ అనే దానిపైన కానీ క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా ఆ లాగిన్లో ఉండేటటువంటి నేమ్స్, ఫార్మర్ నేమ్స్, అలాగే ఆధార్ నెంబర్స్ డిస్ప్లే అవుతాయి. సో మీరు ఏ ఫార్మర్ యొక్క మొబైల్ నెంబరు ఎడిట్ చేయాలనుకుంటున్నారో దానిపైన కానీ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. సో అందులో మీ పాత ఫార్మర్ ఫోన్ నెంబర్ని తీసేసి కొత్త నెంబరు ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మనకు ఆ నెంబర్ అనేది ఎడిట్ అయిపోతుంది. సో మీరు ఎడిట్ చేసిన తర్వాత ఆ నెంబర్ కానీ ఎంటర్ చేసినట్లయితే మనకి తిరిగి ఆ ఫార్మర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు ఏదైతే ప్రొసీజర్ చూసామో అదేవిధంగా మనకి మొత్తం ఫార్మల్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. సో మనకి ఓటీపీ 1234 ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా ఫార్మర్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయండి. ఇక్కడ ఫార్మర్ డీటెయిల్స్ కరెక్ట్ అని మనం చూసుకున్నాక సబ్మిట్ అని కానీ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు క్యాటిల్ ఫీడ్ అనేటటువంటి ఆప్షను కనిపిస్తుంది. సో దానిపైన కానీ మనం క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకు క్రిందన కార్ట్ అనే దగ్గర 0 అని ఉంది. సో ఇక్కడ మనం ముందుగా ఇక్కడ ఏదైతే కామధేను ఫీడ్ కనిపిస్తుందో దానిపైన కానీ మనం యాడ్ టు కార్ట్ అనే దానిపైన కానీ క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క ప్రోడక్టు కార్ట్కి యాడ్ అవుతుంది. సో ఇక్కడ నెంబర్ 1 యాడ్ అవ్వడం అనేది కూడా మనం చూడవచ్చు. సో నెక్స్ట్ ఈ కార్ట్ సింబల్ పైన కానీ మనం క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం ఆర్డర్ నౌ అనే ఆప్షన్ ఏదైతే క్రిందన ఉందో దానిపైన కానీ మనం క్లిక్ చేసినట్లయితే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కాస్ట్ అంతా కూడా మనకి డీటెయిల్స్ వస్తాయి. సో ఇక్కడ క్రిందన రైట్ సైడ్ కార్నర్లో ఉండేటటువంటి బై అనేటటువంటి ఆప్షన్ పైన కానీ మనం క్లిక్ చేసినట్లయితే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది యూపీఐ పేమెంట్ కోసం. సో ఇక్కడ పేమెంట్ మెథడ్లో ఈ యూపీఐ అనే దాని మీద కానీ మనం
క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా క్యూఆర్ కోడ్ అనేది ఓపెన్ అవుతుంది. అలాగే ఇక్కడ క్రింద కూడా మనకి టైం రన్ అవుతుంది. కాబట్టి పేమెంట్ చేయాలనుకునేటప్పుడు మనం ఒక మొబైల్లో ఈ ప్రొసీజర్ అంతా చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వేరే మొబైల్తో మనం ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి పేమెంట్ చేయవలసి ఉంటుంది. కాబట్టి 2 మొబైల్స్ని మనం ఉంచుకోవాల్సి ఉంటుంది. సో ఈ వన్స్ ఈ క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేసి పేమెంట్ కానీ చేసినట్లయితే ఆటోమేటిక్గా మనకి ఫీడ్ బుకింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఫార్మర్కి ఫీడ్ బుక్ చేసుకునేటటువంటి వీలు ఉంటుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. అంతవరకు సెలవు. నమస్తే.